BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొడవలూరు మండలం రామాపురం గ్రామంలో టీడీపీ పార్టీలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలారెడ్డి దినేష్ రెడ్డి సమక్షంలో 40 కుటుంబాల సభ్యులు టీడీపీ కండువా కప్పించుకొని పార్టీలో చేరారు. అనంతరం పోలారెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారులకు వచ్చిన వెంటనే రామాపురం గ్రామాన్ని పంచాయతీ చేసి రామాపురం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అధికార పార్టీ నాయకులకు అండగా ఉంటున్న ప్రతి అధికారి సమాధానం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని, గ్రామోన్నతం గ్రామాల్లో అవినీతికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటారెడ్డి అమరేందర్ రెడ్డి, నాప వెంకటేశ్వర్లు నాయుడు, చెముకల కృష్ణ చైతన్య, సతీష్ రెడ్డి, ఆలం కొండయ్య, చక్క మదన్ మోహన్, ఆన్సర్, రసూల్, రవి, అశోక్, ముజీర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున ఎల్లపాలెం గ్రామ పంచాయతీలోని గ్రామనత్తంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని పార్టీలోకి చేరడానికి సిద్ధమయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు ఎటువంటి దిశానిర్దేశం చేసినా, ఎటువంటి పథకాలు తీసుకెళ్లినా వీళ్ళందరూ కూడా ప్రచారకర్తలాగా ప్రజలకి ఈ పథకాలన్నీ కూడా తీసుకెళ్తారు. ఇక్కడున్న మండల నాయకత్వం అలానే ఎల్లపాలెం గ్రామ నాయకత్వం కూడా వాళ్ళందరితో పాటు కలిసి నడవడానికి అందరూ కూడా సిద్ధమయ్యారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ రానున్న రోజుల్లో వాళ్ళకందరూ కూడా మంచి స్థానం కల్పిస్తాము, వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామనత్తంలో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా చేసుకుందామని చెప్పి ఈ రోజున వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. గ్రామనత్తం గ్రామం ఏదైతే ఉందో ఎల్లపాలెం పంచాయతీలో ఎన్నో రోజులుగా అభివృద్ధికి దూరంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ మా నాన్నగారు పోలారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తప్ప ఇటీవల కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు మా గ్రామంలో జరగలేదు. మాకు కనీస రోడ్లు లేవు, సౌకర్యాలు లేవు, మాకంటూ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని చెప్పి వీళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ అభిలాష మేరకు, వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి గ్రామనత్తంలో జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు చేసుకుందామని చెప్పి వాళ్ళు నాకు తెలిపిన ప్రతి సమస్యని నేను నెరవేరుస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా ఇవాళ మాటిస్తున్నాను, గ్రామస్తులకి మాటిస్తున్నాను. అలానే ఇవాళ పార్టీ నాయకులు ఎవరైతే నాయకులు మా పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలోనే ఈ పనులన్నీ కూడా జరిపిస్తామని చెప్పి ఈ రోజున గ్రామనత్త గ్రామాన్ని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం, ఇది కేవలం కొడవలూరు మండలంలోనో, కొవ్వూరు నియోజకవర్గంలోనో, నెల్లూరు జిల్లాలోనో లేదా ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం కుదిరింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం పేరుతో మోసం చేసి, మాయ చేసి, మనకు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి 4 ఏళ్ల 10 నెలలు అయినా ఒక్కటంటే ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చిన దాఖలాలు. ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు. దాదాపు 1000కి పైన వాగ్దానాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 100 హామీలు కూడా నెరవేర్చింది లేదు. కేవలం నేను నవరాత్రాలు మాత్రమే చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కనీసం అవైనా అందరికి అందించారంటే లేదు. కనీసం 100%లో 30% కూడా ఇవాళ లబ్ధిదారులు లేరు. నవరత్నాలు నవమోసాలుగా నిలుస్తున్నాయి. లబ్ధిదారులకి, అసలైన లబ్ధిదారులకి ఏవి కూడా అందట్లేదు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఇవన్నీ కూడా అందుతున్నాయి. ఒక పక్కన ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మేము ప్రాంతం చూడట్లేదు, పార్టీ చూడట్లేదు, కులం చూడట్లేదు, ఇవన్నీ కూడా చూడకుండా మేము ఇస్తున్నామని చెప్పి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, కానీ ఎక్కడ కూడా పనిలో ఒక్క అడుగు కూడా దాటట్లేదు. ఇవాళ కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ కి మాత్రమే ఈ నవరత్నాలు అన్ని కూడా అందుతున్నాయి, కానీ సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకు ఎవరు కూడా నవరత్న పథకాలు ఏమి కూడా అందట్లేదు. అలానే గతంలో మనము గిరిజన కార్పొరేషన్ ద్వారా, అలానే దళిత కార్పొరేషన్ ద్వారా ఎన్నో పనిముట్లు ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ లోన్లు ఇచ్చాము. పిల్లలు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి విదేశీ విద్య పథకం ద్వారా 10 లక్షల రూపాయల పైన మనం ఇచ్చేవాళ్ళము. అయితే ఇవాళ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దాదాపు 75,000 కోట్లు ఒక్కొక్క దానికి, అంటే 1,50,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డబ్బు దీంట్లో కలపలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు అన్ని కూడా జనరల్ ఫండ్ లో కలిపేసి జగన్మోహన్ రెడ్డి గారు మనకందరూ కూడా తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. బీసీలు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి తీవ్రమైన
అన్యాయం చేస్తున్న వ్యక్తి ఎవరన్నా అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దగా చేసిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు లేను. ఇదే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈయనే ఆఖరిగా ఉండబోతున్నాడు. ఆయనకి ఇచ్చిన ఒక్క ఛాన్సే ఆయనకి ఆఖరి ఛాన్స్ గా ఉండబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ రోజున ఇక్కడ చూస్తున్నాము గ్రామలత్త గ్రామంలో మనం ఇక్కడే సభ నిర్వహిస్తున్నాం. ఇక్కడ గతంలో మనకు తెలుసు ఎన్టీఆర్ కాలనీ పక్కనే ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇవి ఎస్సీ ఎస్టీల కోసం ఇచ్చిన భూములు. అక్కడ ఉన్న భూముల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన అనుచరులు పెట్టుకుని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు అక్కడ గ్రావెల్ ఎత్తేశాడు. దాదాపు గ్రౌండ్ లెవెల్ నుంచి 30 అడుగుల లోతుకి తవ్వకాలు జరిపి దాదాపు 100 కోట్ల రూపాయలు మన గ్రామ పంచాయతీకి సంబంధించిన దోపిడీ జరిగింది. మన సంపదను దోచుకుని వెళ్ళి ఎవరైనా అడ్డుకుంటే దాని మీద కేసులు బనాయిస్తారు. గతంలో మా నాయకులు అక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. మేము ఇలాంటి తప్పుడు కేసులకి మేము భయపడేది లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరైతే ఈ దోపిడీ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వాళ్ళ చిన్న ప్రతి పైసని వాళ్ళ దగ్గర నుంచి కక్కిస్తామని చెప్పి ఈ రోజున గ్రామం నుంచే మేము సవాల్ విసురుతున్నాం.